హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం పదండి. వెంకటేష్ గారు అండ్ శ్రీనిధి శెట్టి కలిసి నటిస్తున్న ఆదర్శ కుటుంబం మూవీ నుంచి ఇంట్రడక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి భయ్య. మొన్న చిట్టుబాబు అంటూ వెంకటేష్ గారి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తే నిన్న స్వర్ణ అంటూ శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ లో నివేద పేతురాజుని యాడ్ చేసి తను కూడా ఈ మూవీలో ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. నాని చేస్తున్న ది ప్యారడైజ్ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కోసం కీర్తి సురేష్ ని తీసుకుందాం అని చూస్తున్నారంట మూవీ టీం. ఈ న్యూస్ విన్న తర్వాత కొన్ని సోషల్ మీడియా అండ్ న్యూస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాని బలవంతంగా కీర్తి సురేష్ ని ఈ సాంగ్ కోసం ఒప్పించాడని అంటున్నారు. ఇలాంటివి చెప్పడానికైనా సిగ్గుండాలి భయ్యా మీకు. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఆకాశంలో ఒక తార మూవీ నుంచి చిట్టి చిట్టి చీమ అనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు నిన్న. సాంగ్ మాత్రం చాలా క్లాసీగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకో సాడ్ న్యూస్ ఏంటంటే ఐఎమ్ గేమ్ మూవీ ట్రైలర్ నిన్న రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా త్వరలోనే కొత్త డేట్ ని చెప్తామని చెప్తున్నారు. మరి అది ఎప్పుడు అనేది తెలియాలి. ధనుష్ చేస్తున్న ఓం పార్ట్ 1 మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. సాంగ్ అయితే బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే తమిళ సాంగ్లు తెలుగు సాంగ్ల్లో వినిపిస్తున్నాయి, తెలుగు సాంగ్లు తమిళ సాంగ్ల్లో వినిపిస్తున్నాయి. రవణ చేస్తున్న ఇరుముడి మూవీ పోస్ట్ పోన్ అవ్వడం లేదంటూ మళ్ళీ కొత్త పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది మూవీ టీం. ప్రొడ్యూసర్ అయిన ఎస్కేఎన్ గారు తిరువీర్ అండ్ అష్క రంగనాథ్ తో కలిసి ఇది నా పిల్లరా అనే మూవీ చేస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా తిరువీర్ ఫరియా అబ్దుల్లాతో కలిసి చేస్తున్న భగవంతుడు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఎవరైనా వినకపోతే వెళ్ళి వినండి. నిన్న గ్రాండ్ గా పొలిమేర 3 పూజ సెరమనీ అయితే జరిగింది. ముందు నుంచి అందరూ అంటున్నట్టుగానే యాక్షన్ కింగ్ అయిన అర్జున్ సర్జా గారు ఇందులో భాగమైనట్టు పూజ సెరమనీలోనే చెప్పేశారు. సుమంత్ నటిస్తున్న మహేంద్రగిరి వారాయి సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు కొత్త పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇంతవరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.